ఇటీవల రిలీజ్ అయిన హిందీ సినిమా చావాలో మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో గల ఆసిర్గఢ్ కోటలో ప్రాంతంలో బంగారు గనులు ఉన్నాయని పేర్కొనడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి కాగానే సమీప గ్రామాల ప్రజలు టార్చ్ లైట్లు, జల్లెడలు, మెటల్ డిటెక్టర్లతో వచ్చి తవ్వకాలు జరుపుతూ మట్టిని జల్లెడపడుతున్నారు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రంలో ఒక సన్నివేశంలో బుర్హాన్పూర్ ప్రాంతం ఛత్రపతి శంభాజీ మహారాజ్ మిలిటరీ క్యాంప్గా ఉండేదని, ఆ ప్రాంతంలో బంగారం గనులు ఉండేవని చూపించారు. దీనికి తోడు అక్కడ దర్గా సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇటీవల ఓ జేసీబీ యంత్రం మట్టిని తవ్వి స్థానిక రైతు పొలంలో పోయగా అందులో మొఘల్ కాలం నాటి బంగారం, వెండి నాణ్యాలు దొరికాయని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సమీప గ్రామాల ప్రజలు ఆ ప్రాంతానికి తరలివచ్చి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే తవ్వకాలపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెప్పారు. కాగా ఆ ప్రాంత ఎస్పీ మాట్లాడుతూ అనధికార తవ్వకాలు జరిపిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. यहाँ पे लोग सोना खोद रहे हैं। ये देखो पूरी उजाला ही उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना निकल रहा है। तो सब लोग गैती, पावड़ा, तगारी, चालना सब ला के यहाँ पे खोद खोद के सोना के सिक्के निकाल रहे हैं। ये देखिए कितनी पब्लिक है, कितनी भीड़ है। ये देखो, ये देखिए, ये देखिए पूरे खेत में, ये असीरगढ़ का खेत है। ये वहाँ पर सोने के सिक्के मिल रहे, जैसा लोगों को पता चला सब आ गए हैं। यहाँ पे लोग सोना खोद रहे हैं। ये देखो पूरी उजाला ही उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఏదైతే చావా సినిమాలో ఏదైతే ఒక అసిర్గఢ్ కోట దగ్గర బంగారు నిధులు మిలిటరీ క్యాంప్ ఉంది అని చెప్పి ఏదైతే సినిమాలో చూపించారో ఆ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోనైతే బంగారం తవ్వకాలు గనులు ఉన్నాయంటూ తవ్వకాలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీనిపైన స్థానిక పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? సంపత్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా అయితే చావా చిత్రం ఇది అటు బాలీవుడ్, టాలీవుడ్, సౌత్ ఇండియా మొత్తం పౌరాల ఇండియాలో కూడా సంచలనం అయితే సృష్టించింది. దాదాపు చిత్రం అయితే అన్ని థియేటర్స్ లో కూడా చాలా హడావిడి చేస్తుంది. ఈ చిత్రాన్ని చూసిన మధ్యప్రదేశ్ స్థానిక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన ఏదైతే ఆనవాళ్ళు అక్కడికి నిధులతో కూడా వాళ్ళు వెతికిన పరిస్థితి. అక్కడి పరిసర ఏదైతే కోట, మొఘల్ సంబంధించిన చక్రవర్తుల కోట ఏదైతే ఉందో దాని పరిసర ప్రాంతంలో అయితే బంగారం కావచ్చు, అదేవిధంగా ఆ నాణ్యాల కోసం అయితే తవ్వకాలు చేపట్టిన వీడియోలు అయితే సంస్కృతి వేరేగా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా అప్రమత్తం అయితే అయ్యారు. అనాధికార తవ్వకాలు చేపట్టడంలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇది మధ్యప్రదేశ్ లోని బూర్హాన్పూర్ నగరం ఏదైతే అక్కడ ఆసిర్గఢ్ ఏదైతే ఉంది దాంట్లో దీన్ని చూపిస్తూ మొఘలకు సంబంధించిన సంపదను అంతా అందులో దాచిపెట్టే చిత్రం దాచిపెట్టి ఏదైతే దృష్టి ఉందో ఆ వీడియో చూసిన స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇందులో తవ్వకాలు అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎక్కడైతే కోటకు సంబంధించి కొలగొట్టిన ధనం ఏదైతే ఉందో అది ఔరంగజేబు సైన్యాలు ఈ ప్రాంతాన్ని అయితే వారి కారణంగా ఉంచుకొని అందులో అయితే నిధిని అయితే వినియోగించిన పరిస్థితి ఉంది. అయితే దాని ఆధారంగానే ఈ దీనికి సంబంధించి స్థానికులు అక్కడికి వెళ్ళి అసిరికోట చుట్టూ కూడా తవ్వకాలు అయితే చేపట్టారు. దాదాపు 7 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా టార్చ్ అయితే మెటల్ డిటెక్టర్లు పట్టుకొని అయితే ఆ కోట చుట్టూ అయితే ఆ తవ్వకాలు అయితే చేపట్టారు. అదేవిధంగా టార్చ్ చేసిన వ్యక్తికి సంబంధించిన పొలంలో ఇటీవలే జేసీబీతో తవ్వకాలు చేపట్టాక బంగారు నాణాలు అయితే దొరుకుతాయి. అంటే ఇది ఈ ప్రచారం జోరు ఉండడంతో స్థానికులు కూడా ముందుకు ఏవైనా అవశిష్టాలు లభిస్తాయని తమ పొలాల చుట్టూ విధంగా పూల చుట్టూ అయితే కూడా Okay, thank you, Rakesh.